అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చినటువంటి క్యాటిల్ షెడ్స్ స్కీమ్లో 10% కాంట్రిబ్యూషన్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాము। అలాగే అందులో ఎలిజిబిలిటీ కావాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి కొంచెం చెప్తాను। అలాగే అందరికీ వస్తుందా లేదా అని కొందరు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు। సో వాటి గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం। అలాగే తెలంగాణలో ఎలా ఉందనేది కూడా పరిస్థితి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో మన వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా। వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। అలాగే చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు ఇంకా మరిన్ని మంచి విషయాలు తీసుకురావడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది। సో కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, సో అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం కింద పశువులు ఉన్నటువంటి రైతులకు, పశువులు గొర్రెలు కోళ్ళు ఉన్నటువంటి రైతులకు షెడ్లు కట్టడం కోసం అని చెప్పేసి పశువుల షెడ్లకైతే 90% సబ్సిడీ, అలాగే గొర్రెలు మరియు కోళ్ళ షెడ్లకైతే 70% సబ్సిడీ తోటి మనకు షెడ్స్ కట్టుకోవడానికి పర్మిషన్ అయితే వచ్చిందండి। సో దీనికి ఏంటంటే ప్రతి మండలానికి కూడా ప్రస్తుతానికి ఉన్న బడ్జెట్ ప్రకారము కొన్ని యూనిట్లు మాత్రమే మంజూరు చేయడం జరిగిందండి। అయితే ఈ డిమాండ్ ఎక్కువగా ఉండి ఒకవేళ రైతులు ఇంకా ఎక్కువ మంది దీన్ని కావాలి అనుకుంటున్నట్లయితే ఒకవేళ ఫ్యూచర్లో అందరికీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది। సో ఇంతకుముందు ఇదే స్కీమ్, ఇలాంటి స్కీమ్ మినీ గోకులం అని చెప్పి పశువులకు మాత్రమే షెడ్స్ వచ్చాయి। సో అప్పుడు ఇట్లా లిమిట్ ఏం లేదు, దాదాపు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, పశువులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షెడ్స్ కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది। అండ్ ప్రస్తుతానికి లిమిటెడ్గా కొంతమందికి మాత్రమే ఇచ్చారు కాబట్టి, సో ఉద్యోగస్తులు కూడా ఎవరైనా సరే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉద్యోగం చేయాలి అని అంటే, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవాలి అని అంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి పై అధికారుల ఒత్తిడి కావచ్చు, లేదా వేరే ఇతరత్ర ఒత్తిడి వలన వారు స్పెసిఫిక్గా కొందరికి మాత్రమే ఈ యూనిట్స్ మంజూరు చేసే అవకాశము, మంజూరు చేయడం అనేది ఏం లేదండి। ఇక్కడ బేసిక్గా అప్లికేషన్స్ మీకు పశువులు ఉన్నాయా లేదా అని మాత్రమే వెటర్నరీ డాక్టర్ మీకు సర్టిఫికేట్ ఇవ్వగలరు, అంతే। ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు ఉపాధి హామీ ఆఫీస్లో అప్లై చేసుకుంటారు। ఆ తర్వాత ఇది శాంక్షన్ వచ్చేదంతా కూడా మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కలెక్టర్ గారు శాంక్షన్ ఇస్తారు। కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోండి। ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, పై అధికారుల ఒత్తిడి కావచ్చు, చాలా రకాలు ఉంటాయి। కాబట్టి వాటన్నిటిని తట్టుకొని అక్కడ పనిచేసే అధికారి వీలైనంత మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా కూడా స్కీమ్స్ని అనేవి ఇంప్లిమెంట్ చేస్తారండి। కాబట్టి మీరు ఈ విషయాలు కొంచెం అర్థం చేసుకొని అధికారులకు సహకరించవలసిందిగా కోరుతున్నాను। అలాగే ఈ స్కీమ్స్లో మనకు 10% అంటే 10% రైతు వాటా కింద మనకు చూపించడం జరిగింది। ఆ 10% రైతు వాటా అనేది ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి అనే దాని సంగతి మళ్ళీ మనకు గైడ్ లైన్స్ సపరేట్గా వస్తాయండి। ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ మీరు ఏంటంటే ఉపాధి హామీలో రిజిస్టర్ చేసుకొని జాబ్ కార్డు పొందినటువంటి రైతులు మాత్రమే ఈ స్కీమ్కు అర్హులు। కాబట్టి మీరు ఒకవేళ ఉపాధి హామీ జాబ్ కార్డు మీకు లేకపోతే, పని పథకం కార్డు లేకపోతే, ఫస్ట్ మీరు ఎండిఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఉపాధి హామీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు జాబ్ కార్డుకి అప్లై చేసుకోండి। వాళ్ళు చెప్తారు మీకు జాబ్ కార్డు అప్లై చేయాలంటే ఏమేమి కావాలి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చెప్తారు, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని వాళ్ళు చెప్తారు। అలాగే దీంట్లో అప్లై చేసుకోవడానికి మీకు నేను చెప్పినట్టుగా జాబ్ కార్డు ఉండాలి ఖచ్చితంగా, అది ఒకటి। అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఇవి తీసుకొని మీరు వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు పశువులు ఉన్నాయనేసి వారు అప్లికేషన్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది। సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళకు కూడా, వెటనరీ ఆఫీస్లో డాక్టర్ గారికి। సో ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫిల్ చేసి దాన్ని ఉపాధి హామీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది। తర్వాత ఎలిజిబిలిటీ అందరూ అంటే దాదాపు సన్నకారు రైతులు, చిన్న రైతులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా, పశువులు ఉన్న ప్రతి ఒక్క రైతు దీనికి ఎలిజిబులే అండి, వాళ్ళు వీళ్ళు అనేం లేదు। కాబట్టి టెన్షన్ పడద్దండి, ప్రతి ఒక్కరికి వచ్చేదానికి అవకాశం అయితే ఉంది దీంట్లో। కాకపోతే జాబ్ కార్డ్ ఖచ్చితంగా మీకు ఉండాలి, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నది। తర్వాత తెలంగాణలో కూడా ఈ స్కీమ్ ఉందా అని కొందరు, చాలా మంది మనకు రైతులు, తెలంగాణ నుంచి ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కొందరు రైతులు కూడా అడుగుతూ ఉన్నారు, మెసేజ్ పెడుతూ ఉన్నారు। తెలంగాణలో కూడా ఇలాంటి స్కీమే ఉందండి, క్యాటిల్ షెడ్స్ కట్టుకోవడానికైతే పర్మిషన్ అయితే ఉంది, ప్రొవిజన్ ఉంది ఎక్కడ, ఉపాధి హామీ పథకం కింద। కాబట్టి అక్కడ కూడా మీరు మీ లోకల్ వెటర్నరీ డాక్టర్ని కలిస్తే పశువులు ఉన్నాయి ఫలానా రైతుకు అని మీ డాక్టర్ గారు మీకు సర్టిఫికేట్ ఇస్తారు। అది తీసుకెళ్ళి మీరు మళ్ళీ మీ మండలంలో ఉన్నటువంటి ఉపాధి హామీ ఆఫీస్లో ఆ అప్లికేషన్ ఇస్తే వాళ్ళు బడ్జెట్ ప్రొవిజన్ని బట్టి మీ జిల్లాలో ఆ కలెక్టర్ గారు నిధులు, ఉపాధి హామీ నిధులు ఉంటాయి, వాటిల్లో అవైలబిలిటీని బట్టి, ఎందుకంటే ఇందులో మెటీరియల్ కాంపోనెంటు, వేజ్ కాంపోనెంట్ అంటే పనికి కూలీ చేసినందుకు దానికి కూలీకి సంబంధించినటువంటి అమౌంట్, అలాగే అవి కట్టడం కోసం మీరు ఇసుక, సిమెంటు, అలాగే ఇటుకలు ఇవి కొంటారు కదా, పైపులు ఇవన్నీ, సో మెటీరియల్ కాంపోనెంట్ అంటాము దాన్ని।
సో ఆ బడ్జెట్ అనేది ఎంత ఉంది అందుబాటులో అనే దాన్ని బట్టి మీకు శాంక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఉపాధి హామీ ఆఫీస్లో చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి. సో ఇది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్న క్లారిఫికేషన్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను ఈ ఇష్యూ గురించి నేను ఇంకా ఫర్దర్ దీనిని సాగదీయడం వల్లే అని నేను అనుకోవడం లేదు. కాబట్టి కింద కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తున్నాను, మరోలా భావించద్దు. నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.